ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలికి 500 కోట్ల యాడ్ స్కామ్ గురించి తెలియదా అని ప్రశ్నించారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో మాట్లాడిన కేవీఆర్ జీహెచ్ఎంసీలో మెట్రో పిల్లర్లతో భారీ యాడ్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. 9 రోజుల అసెంబ్లీని వేస్ట్ చేశారని, ప్రజా సమస్యలు మాట్లాడమంటే బీజేపీ నేతలకు మైక్ ఇవ్వలేదన్నారు. జీహెచ్ఎంసీలో యాడ్ బిజినెస్ అనేది పెద్ద స్కామ్. లీడ్ స్పేస్, ప్రకాష్ యాడ్స్ వీళ్ళందరూ కూడా మొనపలి చేస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి ఉన్నప్పుడు ఆయన, కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన, ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి గారు బంధువులు. ఈ ఇండస్ట్రీ మీద కనీసము ఒక 50,000 మంది ఈ జిహెచ్ఎంసీలో బతికేటోళ్ళు. ఒక 500 యాడ్ ఏజెన్సీలు మూతపడిపోయే పరిస్థితి వచ్చింది. ఏమనంటే మొనోపలి. ఎక్కడైతే ఉండొద్దో యాడ్స్ అక్కడ ఉంటాయి. మెట్రోకి ఎక్కడ చూసినా సరే డ్రిల్ చేసినటువంటి యాడ్ బోర్డులు ఊగులాడుతూ ఉంటాయి. ఒక గోడ ఇంట్లో కట్టుకున్నప్పుడు ఒక గోడకి యాంగ్లర్ ఒక్క మొల కొడితే ఆ మొల కొట్టడం వల్ల అక్కడ క్రాక్ వస్తుందేమో, హోల్స్ పడతాయేమో అని తిరిగి మళ్ళొక్క మొల కొట్టం. అటువంటిది అలా మెట్రోకు ఒళ్ళన్నీ మొత్తం మొలలు కొడుతూ పోతూనే ఉన్నారు, డ్రిల్ చేస్తూ పోతూనే ఉన్నారు. స్కైవాక్ ఉన్నప్పుడు మనం కింది నుంచి పోతే పైనుంచి అది పడిపోయి ఆల్రెడీ ఒక ఆయనకు దెబ్బ తగిలి చాలా మందికి ఇబ్బంది అయిన సందర్భాలు ఉన్నాయి. 15 ఫీట్ల పైబడి ఎప్పుడు కూడా ఉండద్దు అంటే మెట్రో ఫుడ్ స్టేజ్లో కానీ మెట్రో లైన్లో కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇది మెట్రోలో ఉన్న యాడ్ బిజినెస్ స్కామ్. అది సుమారు 500 కోట్ల స్కామ్. అది ఆమ్రపాలి గారికి తెలియదా? ముఖ్యమంత్రి గారికి తెలియదా? పురపాలక శాఖ ఆయన దగ్గరనే ఉంచుకున్నాడు, అర్థం కాదా? రాత్రికి రాత్రి పాతోళ్ళ బోర్డులు బీకి కొత్తోళ్ళ బోర్డులు ఎక్కిచ్చేసారు. శంషాబాద్ నుంచి మొదలు పెడితే కొంపల్లి వరకు, రామచంద్రపురం బిహెచ్ఎల్ నుంచి మొదలు పెడితే షామీర్పేట, ఉప్పల్ మీదకి ఆందాక, యాదాద్రి వరకు ఇలాంటి స్కాములు గుర్తుకు రావట్లేదు. ఇవి మాట్లాడరు అసెంబ్లీలో. జిహెచ్ఎంసీలో యాడ్ బిజినెస్ అనేది పెద్ద స్కామ్. లీడ్ స్పేస్, ప్రకాష్ యాడ్స్ వీళ్ళందరూ కూడా మొనపలి చేస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి ఉన్నప్పుడు ఆయన, కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన, ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి